నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. దయచేసి మీ సపోర్ట్ ఎప్పట్లానే మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే కల్తీ మద్యం తయారీకి సంబంధించి పోలీసులు దాడులు చేశారు. ఎక్సైజ్ పోలీసులు దానికి సంబంధించి కేసులు నమోదు చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తిలాపాపం తలా పీడికుడు అన్నట్లుగా అక్రమ సొమ్మును చాలామంది పంచుకున్నారు. దీంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే తంబళ్లపల్లి నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ములకల చెరువు ప్రాంతంలో అక్కడ ఒక డెన్ ఏర్పాటు చేయటం, ఆ డెన్కు నాయకత్వం వహించినటువంటి వారు 2 పార్టీలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. దాదాపుగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలకు వచ్చిన వారు జయచంద్రారెడ్డి. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అంతా కూడా ఈ కూటమి హావా గాలి వీస్తున్నటువంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఎక్కువగా టీడీపీ సానుభూతి పరులు, టీడీపీకి మంచి కంచుకోటగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచాడు. అంటే ఈయన గారి వ్యవహారం ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. సరే, అదే అప్రస్తుతం. ఇప్పుడు ఈ కేసులో A1గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు అతని వ్యవహారం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో అనేక షాకింగ్ విషయాలు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇతని నెట్వర్క్ అనేది ఉంది. తాజాగా ఏలూరులో ఒక వాసు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని ఆర్థిక కార్యకలాపాలు అయింది ఇబ్రహీంపట్నం, అద్దేపల్లి జనార్దన్ రావుది. వాసు ఏలూరు, ఇద్దరు కూడా బంధుత్వం లేదు. అలా ప్రతి చోట ఈ అద్దేపల్లి జనార్దన్ రావుకు సంబంధించినటువంటి వ్యక్తులు, మనుషులు ఉన్నారు. కీలకమైనటువంటి పరిణామం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకనంటే ఎక్కడైతే ఇటువంటి అక్రమాలు, అవినీతి జరుగుతుందో దానికి సంబంధించి ఎవరిని కూడా ఉపేక్షించట్లా. ఎందుకనంటే పార్టీకి చెడ్డ పేరు, ముఖ్యంగా కూటమిలో 3 పార్టీలు కలయిక కాబట్టి ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలు, వివాదాలు వస్తాయని చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇటువంటి క్రమంలో ఈ ములకల చెరువు వ్యవహారం బయటికి రావడంతోనే పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు. వెంటనే దీనికి సంబంధించి ఎలా అయినా సరే ఎంతటి పెద్దవారున్నా మనం దీన్ని నిష్పక్షపాతంగా విచారణ చేయాలి అనే ఒక ప్రపోజల్ సూచన చేశారట పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకి. దాని ప్రకారమే వెంటనే సిట్ వేయటం, ఆ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా అద్దేపల్లి జనార్దన్ రావు అతనితో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాలు కలిగినటువంటి వ్యక్తుల ఇళ్లల్లో ఇబ్రహీంపట్నం, విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో వరుసగా 3 రోజుల పాటు సోదాలు చేశారు. పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్తో పాటు కొంత నగదు, బంగారాన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇలాంటి క్రమంలో అసలు అద్దేపల్లి జనార్దన్ రావు ఇంత నెట్వర్క్ కలిగి ఉండటానికి కారణం ఏంటి? అంతా కూడా 2 పార్టీల నాయకుల సపోర్టే. తాజాగా జోగి రమేష్ ఆయన పేరు తెర మీదకి రావటం, అద్దేపల్లి జనార్దన్ రావు అతని పేరు చెప్పడం, అతను చెప్తేనే నేను చేశాను అంటాం. అద్దేపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్కి సంబంధం ఏంటి? ఒకే ప్రాంతంలో ఉంటున్నారు. వాట్సాప్ చాటింగ్ అనేది బయటకు వచ్చింది. దీనికి సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ఇలా ఒక్క జోగి రమేష్ మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులతో అద్దేపల్లి జనార్దన్ రావు సంబంధాలు కలిగి ఉన్నారు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ నేతలు ఎవరు? ఎందుకు అతనితో సంబంధాలు పెట్టుకున్నారు? ఎక్కడో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి రాయలసీమ ములకల చెరువు ఆ ప్రాంతంలో ఒక డెన్నను ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి కల్తీ మద్యాన్ని తయారు చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా రవాణా, సరఫరా అంతా చేయటం, దాని ద్వారా వచ్చేటువంటి కోట్లాది రూపాయలు అందరికీ పంచడం. అందుకే అన్న తిలాపాపం తలా పీడికుడని చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో దీనిపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2 పార్టీల నాయకులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఒక లిక్కర్ పాలసీని రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్ ఎక్సైజ్, ఆ డిపార్ట్మెంట్లోనే అవినీతి అక్రమాలు. ఇప్పుడు కూడా
ఈ యొక్క ఏదైతే ఇన్సిడెంట్ బయటకు వచ్చిందో దీనికి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారుల సపోర్ట్ ఉండటం వల్లే ఈ వ్యవహారం బయటికి రాలేదు. పాపం ఆ మొలకల చెరువు ప్రాంతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి హిమబిందు ఆ లేడీ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఆమె ఒక్కరే కనిపించారా ఈ కూటమి ప్రభుత్వానికి? ఇంకెవ్వరు లేరా? ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఆమె కూడా ఆ ప్రాంతానికి ఇటీవల వెళ్ళారట. మరి చాలా దారుణమైనటువంటి అంశం. దాని మీద కూడా కూటమిపై అనేక రకాల ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే సమగ్రంగా నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, దానికి బాధ్యులైన వారిని సస్పెండ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఆగమేఘాల మీద ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేశారు. మరి ఏ రకమైనటువంటి పరిణామం చూడండి. దీనికి సంబంధించి అద్దేపల్లి జనార్దన్ రావు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని వారు అనేక కీలకమైనటువంటి విషయాలు చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చూడాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కల్తీ మద్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ అదే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం సరఫరా రవాణా అనేది జరిగింది. అద్దేపల్లి జనార్దన్ రావుకి ఒక బారు, పలు వైన్ షాపుల్లో పార్ట్నర్షిప్ కలిగి ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా, ఒక కృష్ణా జిల్లా కాదు, ఒక విజయవాడ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి పట్టణాలు, ప్రాంతాల్లో ఈయన కార్యకలాపాలు. మొత్తానికైతే ఎంతమంది ఇంకా బయటకు వస్తారు, ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి ఏంటి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. మొత్తానికైతే అద్దేపల్లి జనార్దన్ రావుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు టెన్షన్లో ఉన్నారట. కొంతమంది అయితే పరారీలో ఉన్నారు. మొత్తానికైతే సిట్ మాత్రం వారిని ఎలాగైనా సరే బయటకు లాక్ రావాలని చూస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.